మాస్టర్బేట్ చేసుకోవడం వల్ల చాలా మందికి స్పమ్ కౌంట్ పడిపోతుంది. దీని వల్ల బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది, స్ట్రెంత్ తగ్గిపోతుంది, స్టామినా తగ్గిపోతుంది. మాస్టర్బేట్ చేసుకున్నా గానీ బాడీకి ఏం ఎఫెక్ట్ కావద్దు, కౌంట్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మెయింటైన్ కావాలంటే ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ జ్యూసెస్ తాగాలని ఈ వీడియో చెప్తా. ఖచ్చితంగా నీకు యూజ్ అవుతుంది, సేవ్ చేసి పెట్టుకో. అట్లనే వీడియో మొత్తం చూడు. వీడియోలో కంటెంట్ యూజ్ఫుల్, హెల్త్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన పేజ్ ని ఫాలో అవ్వు. స్పమ్ సెల్స్ అంటే శుక్రకణాలు ఇమ్మీడియట్ గా జల్దీ పెరగాలంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్ వారానికి ఒక గ్లాస్ ఖచ్చితంగా తాగాలి. బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఎందుకు తాగాలి అంటే అందులో 96% వాటర్ ఉంటది, 4% ప్రోటీన్స్ ఉంటాయి, జింక్, కాల్షియం, ఐరన్, దాంతో పాటు విటమిన్ B1, B2, B3, B5, B6, సైనోకోబాలమైన్, ఫెరిడాక్సిన్ తో పాటు చాలా రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇన్ని రకాల విటమిన్స్, మినరల్స్ ఉండడం వల్ల స్పమ్ కౌంట్ పెరగడానికి జల్దీ హెల్ప్ఫుల్ అయితే ఇది మంచి ప్రోబయోటిక్ గా వర్క్ చేయడమే కాకుండా స్టమక్ లోపల హెల్దీ బ్యాక్టీరియాని ఫామ్ చేస్తుంది. దాంతో పాటు లివర్ సూపర్ యాక్టివ్ గా పనిచేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. గుమ్మడికాయ సీడ్స్ లోపల యాంజియోలైటిక్ లక్షణం ఉండడం వల్ల న్యూరో సిస్టమ్ స్ట్రాంగ్ అయ్యి శరీరం లోపల డిహైడ్రేషన్, ఆందోళన వంటి సమస్యలను తగ్గిస్తారు. గుమ్మడికాయ గుజ్జుల 0% ఫ్యాట్ ఉంటది కాబట్టి, ఫైబర్ ఎక్కువ ఉంటది కాబట్టి బరువు తగ్గాలనుకున్న ఇది పుష్కలంగా తీసుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యమైన లెవెల్ B3 ఉండడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ ని కంట్రోల్ నుంచి స్ట్రోక్స్ రాకుండా చూసుకుంటది. ఇందులో ఎక్కువ ఫ్లేవనాయిడ్స్ ఉండడం వల్ల యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ డెవలప్ చేసి యాంటీ క్యాన్సర్ గా పనిచేస్తుంది. గర్భిణీ స్త్రీలు, ఆస్తమా ఉన్నోళ్ళు, జ్వరంతో బాధపడుతున్నోళ్ళు ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ గానీ తినడం గానీ చేయొద్దు. రెగ్యులర్ గా మాస్టర్బేషన్ కి అడిక్ట్ అయిన వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. పంప్ సెల్స్ గురించి స్పెషల్ గా వీడియో ఎందుకు చేసిన అంటే బాటిల్ 4 లీటర్ల రక్తం పోతేనే ఎంతో ఎఫెక్ట్ అవుతుంది. అలాంటిది కొద్ది మొత్తంలో ఉన్న స్పమ్ కౌంట్ తగ్గిపోయింది అనుకోండి, చాలా ఎఫెక్ట్ అవుతుంది బాడీకి.